తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఏదైనా ధర్మ సందేహం మనసులో మెదిలితే ముందుగా నేను ప్రశ్నించేది, ఆ జవాబు నాకు చాలా కరెక్ట్గా విత్ ప్రూఫ్స్ చెప్పేది మీదే కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఆడవాళ్ళం బొట్టు పెట్టుకుంటాం కదా, మా పసుపు కుంకుమలు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను వెళ్తే ఈ వేలు పెట్టకూడదండి, ఈ వేలు పెట్టాలండి అంటారు. ఇంకొకరేమో ఈ వేలు పెడతారు. రకరకాల 5 వేలు యూస్ చేస్తూ ఉంటాం, 4 వేలు యూస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఏ వేలు యూస్ చేయాలి, దానికి ఏదైనా రీజన్ బిహైండ్ ఉందా? ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క వేలు అట్లా ఏమైనా ఉందా గురుగారు? ఇక్కడ మనకు శాస్త్ర ప్రకారము మనకు ఉన్నటువంటిది ఈ 5 వేళ్ళు. అంటే చాలామంది బొట్టు పెట్టడానికి అనేక ఆ, వేళ్ళు వాడతారు. హ్మ్. అంటే దీంట్లో కూడా శాస్త్రీయత అనేటువంటిది ఉందమ్మా. ప్రధానంగా మనం బొట్టు పెట్టుకోవాలి అని అన్నప్పుడు ఏ వేలు ధరించాలి, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా, దేవతా చిత్రపటాలకి ఏ విధంగా, హ్మ్. పితృదేవతా చిత్రపటాలకి ఏ విధంగా, ఓహ్! ఆ డిఫరెన్సెస్ దీనికి కూడా ఉంటాయి. ఉన్నాయి. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే ప్రధానంగా చాలామంది చేసే తప్పులు ఇవి. కేవలం ఇట్లాంటివి తప్పులు కాకుండా అనేకమైనటువంటి తప్పులు సాధారణంగా ఒక నిత్య జీవితంలో ఒక 4 తప్పులు మనం తెలియకుండా చేస్తున్నాం. హ్మ్. వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 4 తప్పులలో మొట్టమొదటిది ఈ బొట్టు సంబంధించినటువంటిదమ్మా. గురుగారు. మన ఇంటికి ఎవరు వచ్చినా మనము బొట్టు పెట్టుకొని సౌభాగ్యవతులకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ బొట్టు పెడతాం. హ్మ్. కానీ మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ప్రధానంగా ఇంట్లో ఆడవాళ్ళు ఇది తీసుకొని మనం ఈ యొక్క మధ్య వేలుతో మనం పెట్టుకోవాలి. ఓకే. ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలితో వాళ్ళకి పెట్టాలి. హుహు. ఇది ఎందుకంటే కాదు. ఇది మధ్య వేలు మనకు ఆయుఃకారకుడు హ్మ్. ఈ విధమైనటువంటిది. పైగా మనము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మంచిని కోరుకోవాలి. ఇది శుక్రునికి సంబంధించినటువంటి వేలు. శుక్రుడు అంటే సౌభాగ్యకారకుడు. హ్మ్. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ బొట్టు పెట్టేటువంటి అనగా ముత్తైదులు ఇంటికి వస్తుంటారు. గురుగారు. లేదా మనం ఏదైనా పూజ చేసుకుంటే వాయినం ఇవ్వడానికి, వాయినం తీసుకోవడానికి వస్తారు. మనం ఇస్తుంటాం. హ్మ్. అంతేకాకుండా ఫంక్షన్స్ అవుతుంటుంటాయి. ఇంట్లోని తల్లిదండ్రులు సంబంధించినటువంటి వాళ్ళొచ్చి బట్టలు పెట్టాలని అంటారు. హ్మ్. పెట్టేటప్పుడు హ్మ్. ఇలా ఈ సందర్భంగా ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ, సొంత వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా ఎవరైనా కానీ బొట్టు పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఈ బొటన వేలు పెడతాం. ఎందుకంటే ఇది శుక్రునికి సంబంధించిన వేలు. హ్మ్. అంటే మనలో మనం చిన్న, పెద్ద అని పక్కకు కాదమ్మా. మనలో ఒక ఆత్మ ఉంటుంది. అది దేవతా స్వరూపం. హ్మ్. గౌరీ స్వరూపం. కాబట్టి నువ్వు సుమంగళిగా ఉండాలమ్మా ఎక్కువ కాలం అనే మనస్సులో వచ్చేటువంటి ఆలోచనతో మనం ఈ వేలుతో బొట్టు పెడితే గనక పెట్టిన వాళ్ళకి, పెట్టించుకున్న వాళ్ళకి చాలా సౌమంగళ్యత గుళ్ళో సిద్ధి గురుగారు? కలుగుతుంది. ఎక్కడైనానమ్మా మనం ఎదుటి వాళ్ళకి పెడితే ఈ విధంగా బొట్టు పెట్టాలి. హ్మ్. పురుషులైనా, స్త్రీలైనా ఎవరికైనా. హ్మ్. మనం పెట్టుకునేటప్పుడు మాత్రం మధ్య వేలుకి పెట్టుకోవాలి. రైట్. ఇక చాలామంది ఈ సంబంధించినటువంటి దేవతా చిత్రపటాలకి హ్మ్. పెట్టేటప్పుడు టైం కలిసొస్తుందనే ఉద్దేశంతో విగ్రహాలు కానీ, దేవతా చిత్రపటాలు కానీ ముందర పెట్టుకొని, హ్మ్. ఒక వేలుతో ఈ గంధం. వేలుతో గంధము, ఈ వేలుతో కుంకుమ టక్క, 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 టక్క ఇట్లా పెట్టేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. హ్మ్. ఇది చాలా తప్పు. ఓహ్! కేవలం దేవతా సంబంధమైనటువంటి విగ్రహాలకి, చిత్రపటాలకి ఈ యొక్క ఉంగరం వేలే మనం ఇది దేవతా సంబంధించినటువంటిది. హ్మ్. గంధమైనా, శుభత్వాన్ని పసుపైనా ఈ ఏదైనా వేలుతోనే కానీ వాడాలి. ఏముందమ్మా ఒక ఒక క్లాత్ మనం ఒంటి మీద హ్మ్. పెట్టుకొని చక్కగా గంధాన్ని ముంచి ఫస్ట్ దేవతా చిత్రపటానికి విగ్రహానికి పెట్టిన తర్వాత ఆ క్లాత్కి ఇలా తుడుచుకోవడం, హ్మ్. మళ్ళీ కుంకుమ అద్దడం, హ్మ్. ఇలా చేసుకుంటుంటే గనక అన్ని విధాలుగా మనకు ఈ వేలుతో శుభత్వం. ఇక పితృదేవతా చిత్రపటాలకి మాత్రము చూపుడు వేలు మాత్రమే వాడాలి. హ్మ్. అందుకనే మీకు ఈ సంబంధించినటువంటి ఏదైనా పితృ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వాళ్ళ ఇంట్లలో పిండ ప్రదానం చేస్తున్నప్పుడు లేదా ఏ క్షేత్రానికైనా పిండ ప్రదానం చేసిన తర్వాత విభూతిని ఇలా మీరు నీటితో తడిపి ఇలా పెట్టండి అని అంటారు. ఈ వేలుతో పెట్టాలి. హ్మ్. మన ఇంట్లో చూపుడు వేలు. మనం పెట్టినట్టుగా ఈ వేలుతో పెట్టకూడదు. మరి పిండ ప్రదానానికి ఖచ్చితంగా ఈ వేలు అన్నప్పుడు పితృదేవతా సంబంధమైనటువంటి ఈ వేలు. కాబట్టి పితృదేవతా చిత్రపటాలకి ఈ వేలు పెట్టాలి. ఇది చేస్తే చాలమ్మా. అంతకు హ్మ్. మించి ఇది చాలా సింపుల్‌గా ఉండేటువంటిది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానమే శాస్త్ర ప్రకారం అందరూ ఆచరించడం అనేటువంటిది చెప్పవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు నాకొచ్చిన 4 ధర్మ సందేహాల్లో ఒకటి మీరు నివృత్తి చేశారు. ఇంకో విషయం,
పెద్దవాళ్ళకి నమస్కారం ఎలా పెట్టాలి? అంటే జనరల్‌గా మనం ఇలా వంగి ఇలా దండం పెడతాం. లేదా కొన్నిసార్లు చూస్తాం మార్వాడీస్ అయితే మోకాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. లేదా కంప్లీట్‌గా బెండ్ అయ్యి మొక్కుతాం. అసలైన పద్ధతి ఏది గురుగారు? ఎట్లా దండం పెట్టాలి పెద్దవాళ్ళకి? మనము ఎవరైనా మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు ఉన్నా కానీ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి పాదాలకి నమస్కారం తాకకూడదు. హ్మ్. సాష్టాంగ నమస్కారం తలకాయనిచ్చడం. స్త్రీలైతే మామూలుగా మోకాళ్ళ మీద వరకే ఉండి తలకాయ పెట్టడం. హ్మ్. ఇక మన ఇంటికి పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా, లేదా మనం ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్స్‌కి వెళ్ళినా పెద్దవాళ్ళు కనపడ్డా ఖచ్చితంగా వాళ్ళకి ఆశీర్వచనం తీసుకోవాలి. హ్మ్. అయితే ఒకప్పుడు ఈ శాస్త్రాన్ని అందరూ పాటించేవాళ్ళు. ఈ మధ్య సినిమా ప్రభావాలు, టీవీ సీరీస్ ప్రభావము చాలా చోట్ల పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్‌లయినా గానీ, ఆ ఫంక్షన్‌లలో చూస్తుంటాం. పాపం ఎంతో భక్తితో ఎదుటి వాళ్ళ మీద ఉండే గౌరవంతో ఆ వధూవరులు నమస్కారం చేస్తుంటారు. పెద్దవాళ్ళు కూడా నువ్వు చేస్తున్న దాంట్లో తప్పు ఉంది అని చెప్పి తప్పు కూడా చూపించలేకపోవడం వల్ల, ఆ పిల్లలు ఆశీర్వచనము సరిగ్గా పొందలేకపోతుంటారు. హ్మ్. ప్రముఖమైన రాజకీయ నాయకుల ఇళ్లలో పెళ్ళిళ్ళు చూసినా, పెద్ద కుటుంబాల ధనవంతుల ఇళ్లలో పెళ్ళిలో ఆ వీడియో క్లిప్పింగ్‌లు చూస్తే, నమస్కారం ఇలా పెట్టేసేస్తుంటారమ్మా. హ్మ్. అంటే ఏమైపోతుంది? సపోజ్ ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. నమస్కారం చేశాము. హ్మ్. మనకు పా ఆహ్, ఉన్నది ఎదుటి వాడికి అపోజిట్ అవుతుంది కదా! హ్మ్. అప్పుడేమైపోద్ది 2 చేతులు ఎదురు వాళ్ళకి ఇలా పెట్టినప్పుడు, మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలుకి తాకుతుంది. హ్మ్. మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలుకి తాకుతుంది. హ్మ్. మరి ఆశీర్వచనం నెగెటివ్‌లోకెళ్ళిపోతుంది. రివర్స్‌లో వస్తుంది కదా! ఓహ్! అట్లా ఆ! ఉండకూడదా గురుగారు? అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఎదుటి వాళ్ళకి నమస్కారం పెట్టేటప్పుడు, మన ఎడమ చేతితో వాళ్ళ ఎడమ కాలుని స్పృశించడం. హుహు. అలాగే మన కుడి చేతితో వాళ్ళ కుడి కాలుని ఇలా స్పృశించి, ఇలా మనం కుడి కన్నుకి, ఎడమ కన్నుకి అద్దుకోవాలి. హ్మ్. ఇది మన ఇంట్లో వచ్చినటువంటి పెద్దవాళ్ళకి సంబంధించినటువంటిది. అయితే కొంతమంది ఉపాసనా పరులు, పీఠాధిపతులు, హ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటి ఆహ్, ఈ శ్రీచక్రార్చన ఇట్లాంటివి చేసుకునే వాళ్ళుంటారు. గురుగారు. ఆహ్, పాదుకాంత దీక్షాపరులు, హ్మ్. వేద పండితులు వీళ్ళందరికీ కూడా పాదాలు టచ్ చేయకూడదమ్మా. హ్మ్. ఇది నియమం. హ్మ్. వాళ్ళకి ఎదురుంగా వాళ్ళకి కొద్దిగా దూరంగా వాళ్ళ పాదాలకి కొద్దిగా దూరంగా మనం చెప్పినట్టుగానే ఇలా పెట్టి హ్మ్. తీసుకోవాలి. అలాగే దేవతా విగ్రహాలు కూడా కొన్ని బయట ఉంటుంటాయి. ఆ 2 కాళ్ళు మనం పట్టుకుంటాం. హ్మ్. పట్టుకున్నప్పుడు నమస్కారం చేసేటప్పుడు కుడి కాలు ఎడమ చేత్తో, ఎడమ కాలు కుడి చేత్తో పట్టుకో. హ్మ్. అట్లా కాదు. మళ్ళీ క్రాస్. అక్కడ కూడా ఇలా క్రాస్‌గా పెట్టుకొని మొత్తం చేసుకోవాలి. పాదమంతా టచ్ అవ్వాలా? అవసరం లేకపోతే లేదు. పెద్దన వేలే టచ్ అవ్వాలి అని అంటూ బొటన ఉంటారు. వేలు టచ్ చేసినా అంతేనా? చాలమ్మా. హ్మ్. అంతే. రైట్. గురుగారు ఇకపోతే మనం నిత్య జీవితంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం కదా! మనం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మన నెగెటివ్ ఎనర్జీ అంతా మన పాదాల్లోనే ఉంటుంది అంటూ ఉంటారు గదా! మరి ఇంటికొచ్చిన తర్వాత ముందుగా అసలు పాదాలని ఎక్కడ కడుక్కోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరు బయటలవి లేవు గదా గురుగారు. అంతా అవును. అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చేసింది గదా! అలాంటి వాళ్ళకేమైనా ఆల్టర్‌నేట్స్ ఉన్నాయా? అంటే పూర్వకాలంలో అయితే ఇంటి గేట్ దగ్గరికి రాగానే పక్కన